అవకాశం ఇచ్చింది మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వెంకటేశ్వర్ సార్. సో అతను పోలీస్ డిపార్ట్మెంటే కాబట్టి మాకు ఏదైనా డౌట్ ఉంటుందా, పోలీస్ డిపార్ట్మెంట్ మా వాళ్ళే, మా ఇంట్లో ఫ్యామిలీ మెంబరే మాకు ఒక అవకాశం ఇస్తే మాకేం డౌట్ ఉండదు. సో మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట రాజేందర్ సార్, ఈయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకా మనకి డౌట్ ఉంటుందా, అస్సలు ఉండదు. సో ఈ సార్ వచ్చేసి ఇప్పుడు 2 years బ్యాక్ సార్ ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్లో 80,000 శాలరీ తీసుకుంటున్నారు. సార్ అండ్ మేడం ఇద్దరు కలిసి ప్యాషనేట్గా ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడ చూడండి జూలై మంత్ ఉందా, జూలై మంత్ ఇన్కమ్ వచ్చేసి మనకు 138,689 రూపాయలు విత్ స్టేట్మెంట్ కూడా. అంటే దగ్గరగా ఏంటి సార్ ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో దానికంటే డబల్ ఇన్కమ్ వచ్చింది, అది కూడా 2 yearsలో, అవునా? సో సార్ అక్కడ చాలా ఇయర్స్ వర్క్ చేశారు, అక్కడ లైఫ్ అనేది చేంజ్ అవ్వలేదు, కానీ ఇప్పుడు 5 లక్షలు ఎలా సంపాదించాలో పరిగెడుతున్నారు. సో చూడండి ఇది రాజేందర్ సార్ అండ్ మంగా మేడం చెక్. అండ్ నెక్స్ట్ లీడర్ని మనం చూద్దాము. ఇందాక మీకు సక్సెస్ ప్రొఫైల్లో చూపెట్టారు కదా, ఇట్లాంటి చెక్ ఎక్కడైనా ఉంటుందా? 12,44,293. ఇక్కడ చూడండి ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటాడు అంటే అది అక్కడ ఎలాంటి పరిస్థితుల్లో చేసుకుంటాడు? ధైర్యం ఉన్న వాళ్ళు చేసుకుంటారు, ధైర్యం లేని వాళ్ళు చేసుకుంటారు, ఉన్నవాళ్ళే చేసుకుంటారు. అసలు ఒకరు మిమ్మల్ని చావమనండి చస్తారా మీరు? అమ్మో నా పిల్లలు ఏం కావాలి, నేనేం కావాలి, అమ్మో నేను కోసుకుంటే నాకు స్కిన్కి ఏదైనా నొప్పి అవుతుందేమో ఆలోచిస్తామా లేదా? అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. ఎందుకు చేసుకుందాం అనుకున్నారంటే సార్ ఒక క్యాబ్ డ్రైవర్. సో సార్ ఏం చేశారంటే కొన్ని క్యాబ్స్ పైన డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. పెట్టిన తర్వాత ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అవుతుంది కదా, కాబట్టి ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, మనకు ర్యాపిడో. మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే ఇంతకుముందు టెన్షన్ పడేవాళ్ళు, అవునా? సిటీ బస్సులలో వెళ్ళడం అవన్నీ కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఏం లేదు, యాప్ ఓపెన్ చేసుకున్నాము, మనకి ఛార్జెస్ ఎంత, ముగ్గురం బుక్ చేసుకున్నాము, వెళ్ళిపోతున్నాం. సో దానివల్ల ఏంటంటే సార్కి 35 లక్షల అప్పు అనేది రావడం జరిగింది. ఒక పర్సన్, ఒక నార్మల్ క్యాబ్ డ్రైవర్ 35 లక్షల అప్పు వస్తే ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు ప్రెషర్ చేస్తున్నారు. సో అక్కడ బతకడానికి ఛాన్స్ లేదు, సూసైడ్ చేసుకున్నామన్న టైంలో సార్ ఎక్కడైతే డ్రైవర్గా వర్క్ చేస్తున్నారో ఆ మేడం ఈ అవకాశం చెప్పారు. సో లీడర్స్ ఇక్కడ చూడండి చాలామంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? తప్పని పరిస్థితుల్లోనే చేసుకుంటారు. ఎవ్వరు కూడా బలవంతంగా ఏదో ఇష్టంగా కూడా చేసుకోరు. ఏదో అంటే మన వల్ల కాదిగా నా చేతులు ఎత్తేసినప్పుడే చేసుకుంటారు. అలాంటి అతను కూడా ఇప్పుడు ఈ అవకాశం తీసుకొని ఒకటే చెప్పారు, అప్పుల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టి నాకు ఇంత అప్పులు ఉన్నాయి, ఇప్పుడు మీరు ఒత్తిడి తెచ్చారనుకోండి నేను చచ్చిపోతాను, అదే నాకు 1 year టైం ఇవ్వండి, మీ అప్పుతో సహా ఇంట్రెస్ట్తో సహా నేను ఇచ్చేస్తానని చెప్పారు. ఈ అవకాశం తీసుకొని ఉన్న అప్పులన్నీ క్లియర్ చేశారు. అలానే ఇక్కడ చూడండి 12,44,000 చిల్లర. ఒక్కసారి ఊహించుకోండి, ఒక 10 లక్షలు సంపాదించడానికి మనకి ఎన్ని రోజులు పడుతుంది? ఒకసారి చూడండి, 1 లక్షనే చూడండి, 1 లక్ష అప్పు ఉంటేనే నాకు 1 లక్ష అప్పు ఉంది అనుకుంటామా లేదా? అట్లాంటిది నెలకు 12 లక్షలు వస్తున్నాయి. మన అప్పులు తీరుతాయా లేదా? మన పిల్లలు బాగుంటారా లేదా? మనకు 12 లక్షలు వచ్చాయనుకోండి, మనం సంపాదన పరిగెడతామా? ఇంకెక్కడైనా పని చేస్తామా? ఏం చేస్తాం? మన పిల్లలకు టైం ఇస్తామా లేదా? మన పిల్లలకు కూడా ఈ బిజినెస్ నేర్పిస్తామా లేదా? ఇక్కడ ఏంటంటే మేము మీకు డబ్బులు ఎలా సంపాదించాలో మేము నేర్పిస్తాం. కొత్త వాళ్ళు అస్సలు ఏం టెన్షన్ పడకండి, మీకు ఎలా డబ్బులు రావాలని మేము నేర్పిస్తాం, మీరు వేరే వాళ్ళకి నేర్పిస్తారు, అలా మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. సో ఇంకా నేను లేట్ చేయను, చాలా ఎక్కువ లెంతీ కాకుండా. నెక్స్ట్ లీడర్ ఇక్కడ రాము సార్ అని కొల్లాపూర్లో ఉంటారు. సార్ అగ్రికల్చర్. సో సార్ కూడా రీసెంట్గా అంటే ఈ బిజినెస్లో రావడం జరిగింది. చాలా పెద్ద టీం. ఇందులో చదువు అవసరం లేదండి, ఏజ్ కూడా అవసరం లేదు. చదువుతో ఏజ్తో దేనితో సంబంధం ఉండదండి. మీకు మాట్లాడడం వస్తే చాలు. మీకు మాట్లాడడం వచ్చని చెప్తున్నారు కదా, అంటే మీకు మాట్లాడడం వచ్చన్నట్టే కదా. సో మాట్లాడడం వస్తే చాలు. సార్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 77,301 రూపాయలు. అది కూడా జూలై. నేను చూపెట్టేటివన్నీ కూడా జూలై అండి, ఓకేనా? సో ఇలా మనం ఇన్కమ్ తీసుకున్నారు. అలానే మా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మేము మొబైల్లో ఉందండి. మా హైయెస్ట్ చెక్ కూడా చూపిస్తాం. మీరు కావాలంటే నాకు గ్రామీణ బ్యాంక్లో అకౌంట్లో పడతాయి. ఎవ్రీ మంత్ మీరు 10th రోజు నా అకౌంట్ స్టేట్మెంట్ మీకు చూపెట్టమన్నా కూడా నేను చూపిస్తాను. వీళ్ళందరూ మీకు తెలుసా? చూసారా? నన్ను చూసారా? నన్ను చూస్తున్నారు కదా, నేను మీ కళ్ళ ముందే ఉన్నాను కదా.
సో నన్ను అడగండి, ఇందులో ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి, మీకు ఎటువంటి సహాయం చేయడానికి నేను రెడీ ఉన్నాను. అండ్ ఇంకోటి లీడర్స్, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. మొన్న టీమ్ మీటింగ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళే చూస్తున్నాను. ఇక్కడ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి వీళ్ళందరూ మనకు తెలియదు, కానీ ఇక్కడ మేడం కళ్ళ ముందు ఉందా లేదా? మేడం రండి, మేడం ఉందా? నేను లేదనుకుంటాను, నేను చూపిస్తాను. ఇట్లా ఉంది, మిస్ అయింది. కాకపోతే మేడం చెక్ వచ్చేసి హైయెస్ట్ చెక్ వచ్చేసి 36,858. మేడం మీ కళ్ళ ముందే ఉన్నారు. ఓకేనా? కంగ్రాచులేషన్స్ మేడం.